మీరు నా ఎదురుగా ఉంటే ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలను. ఇప్పుడు మీరు నా కంటికి కనిపించినంత దూరంలో ఉంటే ఎలాగండి? నిజాన్ని బయట పెట్టకుండా నెలలు దాటిపోతున్నాయి. కోడలనే గుర్తింపు రాకుండా పండగలు వెళ్ళిపోతున్నాయి. కనికరం చూపించకుండా కాలం పరుగులు పెడుతుంది. మనం మాత్రం ఇంకా ఎదురు చూపులతోనే గడిపేస్తున్నాం. తాళి బయట పడాలనే కోరిక కంటే తాళి బయట పడకూడదని భయం ఎక్కువైపోతుంది. ఇదేనా మనం కోరుకున్న బంగారు భవిష్యత్తు? ఇదేనా మనం కలలుగన్న జీవితం? కళ్ళ ముందు అంతా శూన్యమైపోయినట్టు కనిపిస్తుంది. రాను రాను ఊబిలోకి కూరుకుపోతున్నట్లు చీకట్లోకి వెళ్ళిపోతున్నామండి. తప్పదు కాబట్టి మీరు 10 రోజులు వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చేలోగా నాకేదైనా జరిగితే, నాకేదైనా ఇబ్బంది కలిగితే నా పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? దేవుడా, ఎందుకు నాకింత పెద్ద శిక్ష విధించావు? శ్రీకర్ గారివి మంచి మంచి బట్టలు పెట్టాను. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు స్నేహితులు వస్తూ ఉంటారు కదా. నాకు కాబోయే ఆయన్ని చూపించేటప్పుడు ఆయన అందంగా కనపడాలి కదా. మనసు మంటల్లో కాలిపోతున్నట్టుంది కదా. నాకు నీకంటే ఎక్కువ కాలింది. మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం కోసం చాలా ట్రై చేశాను. మీరు మరింత దగ్గరవుతున్నారు. ఇంకా నేను అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ 10 రోజుల తర్వాత శ్రీకర్ గారే నా కొంగు పట్టుకొని తిరిగేలా మారిపోతాడు. నువ్వే చూడు. ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటాయి. నీ గురించి తెలియక నిన్ను ఆశీర్వదిస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని అంటున్నారు. తెలిసిన రోజునుంటుందిలే నీ సంగతి. ఇక బయలుదేరతామా? కారు వరకు వస్తాం, పదండి. ఏమైందమ్మా? అవనికేమైనా చెప్పడం మర్చిపోయావా? అత్తయ్య గారు, నాతో చిన్న కోరిక. చెప్పమ్మా. నేను అడగగానే శ్రీకర్ గారిని నాతో మా ఇంటికి మొదటిసారి పంపిస్తున్నారు. అక్కడంతా మంచి జరగాలి అంటే అవన్నీ మాకు ఎదురొస్తే బాగుంటుంది. అవని ఎదురు రావడం ఏంటి? అలా అడగడం కరెక్ట్ కాదు. అవని ఎదురు మంచిదని నేను నమ్ముతున్నాను. అవని చెయ్యి కూడా మంచిదని మీరంతా అంటుంటారు కదా. నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా అత్తయ్య గారు? అవని మా కార్కి ఎదురొస్తే తప్పేముంది? తప్పేం లేదు. ఎందుకంటే అవని ఈ కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచించే మనిషి.
అమ్మా అవని, నిహారిక ఆశపడినట్టు చేతిలో గంగని పట్టుకుని కారుకి ఎదుర్రా అమ్మా. మంచి ముహూర్తంలోనే బయలుదేరుతున్నారు కదా ఆంటీ. ఇంకా ఎదురు అవసరం లేదు కదా. ముహూర్తం వేరు, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ఎదురు రావడం వేరు. రెండు బలాలు కాబోయే జంటకు మరింత మంచిని కలగజేస్తాయమ్మా. అవునమ్మా, మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నువ్వెప్పుడు మంచిగా ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా కాదనకమ్మా. ఇష్టం లేనప్పుడు మరీ బలవంతం పెట్టకండి నాన్న. ఇందులో ఫోర్స్ ఏముందిరా? అవును, మన ఇంటి కోసం ఎన్ని చేయలేదు. నువ్వు తొందరగా వెళ్ళమ్మా. లగేజ్ నేను పెడతాను, ఇలా ఇవ్వండి. మీరు కూర్చోండి కార్లో. బాయ్ బాయ్. బాయ్. జాగ్రత్త నానా. టాటా. బాయ్ అవని. శ్రీకర్ని నువ్వు పెళ్లి చేసుకోలేకపోయినా వాళ్ళకి మంచి జరగడం కోసం నువ్వేదైనా చేస్తావు. అందుకే నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఇన్ని రోజులు నీతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శ్రీకర్ ఇకపై నిహారికతో తిరగబోతున్నాడని ఫీల్ అవుతున్నావా? ఇంకా అవని చేతిలో ఏమీ లేదు. మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏదో స్కెచ్ లో ఉండే ఉంటుంది. ఎన్ని స్కెచ్లు వేసినా నిహారిక తిప్పికొడుతుందిలే. శ్రీకర్ గారు, మీతో కలిసి ఇలా మా ఇంటికి వెళ్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మరి మీ ఫీలింగ్ ఏంటి? మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా, చెప్పండి. ఊవా ఊ అన్న ఎక్స్ప్రెషన్ తప్ప ఈ జర్నీలో మరో మాట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారా ఏంటి? అలాంటిదేం లేదు. మరి ఫ్రీగా ఉండొచ్చు కదా, ఎందుకు బిగుసుకుపోయినట్టుగా ఉంటారు? నాకిలాగే కంఫర్ట్ గా ఉంది అంటున్నారు గాని మీరేమంత కంఫర్ట్ గా కనపడడం లేదు. మా ఇంటికి వస్తున్నారు కదా, 2 days లో మన మధ్య ఉన్న గ్యాప్ ని నేను ఫిల్ చేస్తానులేండి. శ్రీకర్ గారు, కారు ఆపండి. ఏమైంది? అక్కడ ఆపండి. మీ మాట కాదన్నదనే నమ్మకం మీకుంది కదా, అలాంటప్పుడు అడగడం ఎందుకు? ఎవడో ఒకరిని చూసి చేస్తే సరిపోతుంది, బయటికి పోతుంది. మా అందరికి మనిషి అంతుంటుంది.
నీకు మాటలు రావా? ఏదో ఒకటి మాట్లాడు. పెళ్లి విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను. దయచేసి నన్నెవరూ ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి. అది కాదమ్మా. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి, నా జీవితం గురించి ఆలోచిస్తున్న మీ పెద్దరికానికి, నా పట్ల మీకున్న బాధ్యతకి నేనెప్పుడూ కృతజ్ఞురాలే. కాకపోతే పెళ్లి విషయం గురించి మాత్రం నేనే అభిప్రాయం చెప్పే స్థితిలో లేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. బాగా ఆలోచించమ్మా. క్షమించండి. అలాంటప్పుడు మా ఇంట్లో ఇంకా ఎన్ని రోజులని ఉంటావు? బయటకు వెళ్ళు. ఇదేమి నీ అత్తవారిల్లు కాదు. ఇంకా నీ దుకాణం సర్దుకో. మేం బొమ్మనే వరకు తెచ్చుకోకూడదు. సిగ్గున్న వాళ్ళైతే వెళ్ళిపోవాలి. అది లేదు కాబట్టే కదా నెలల తరబడుంటుంది. నువ్వు మా ఇంట్లో ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదమ్మా. కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళకపోతే ఇదిగో ఇలాంటి మాటలు తప్పవు. మా మాట విని పెళ్లి చేసుకోమ్మా. వేదవతి గారు, మా ఇంట్లో ఏదైనా సీరియస్ సీన్ జరుగుతుంటే మీ ఇంట్లో అలారం మోగుతుందా ఏంటి? కరెక్ట్ సమయానికి ఎంట్రీ ఇస్తావు. నా చెల్లెల్లాంటి అవనికి కష్టం కలిగిన ప్రతిసారి దేవుడు నన్ను ఇలా పంపిస్తూనే ఉంటాడు. మంచి సమయంలోనే వచ్చావమ్మా. అవని పెళ్లి చేసే బాధ్యతను మేం తీసుకోవాలనుకుంటున్నాం. ఎంత నచ్చ చెప్తున్నా కూడా పెళ్లికి అంగీకరించడం లేదమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నీ మాటైనా వింటుందేమో. ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో నిర్ణయం చెప్పలేక మదన పడుతుందంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని దాని అర్థం. అదర్థం చేసుకోకుండా అందరూ చుట్టూ చేరి ఇబ్బంది పెడితే ఎలా? మేమవనికి మంచి చెయ్యాలనుకుంటున్నామమ్మా. ఇందులో ఇబ్బంది పెట్టేదేముంది? బయటకి కనిపించనివి మనసులో చాలా ఉంటాయి. ఇక్కడ నీకు సంబంధాలు చూస్తాము అంటున్నారు. అక్కడ నాకు నిహారిక శ్రీకర్లు భార్య భర్తల్లో తిరుగుతూ కనిపించారు. శ్రీకర్ చేత మల్లెపూలు కొనిపించుకొని నడి రోడ్డు మీద తలలో పెట్టించుకుంది. ఆ సుజాత క్యాషువల్ గా రాలేదు. ఏదో వార్త మోసుకుని వచ్చింది. అందుకే అవని నీ పక్కకు తీసుకువెళ్లి ఏదో రహస్యంగా మాట్లాడుతోంది. నాకు కూడా అలాగే అనిపించింది లావణ్య. శ్రీకర్ని ఖచ్చితంగా దక్కించుకుంటాను అని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడింది. మా ఇద్దరి మధ్య అవని అడ్డు రాకుండా చెయ్యండి నాతోనే చెప్పింది. తప్పనిసరి పరిస్థితి అయితే అయ్యుండొచ్చు, కానీ శ్రీకర్ అలా చెయ్యడం ఏంటి? శ్రీకర్ చేసిన పని నాకేం నచ్చలేదవని. శ్రీకర్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. తన తెలివితేటలు ఉపయోగించి శ్రీకర్ మనసు మార్చేస్తే నీ బ్రతికేం కావాలి? ఇంటి నుంచి బయటకు పంపించేయమని అంటున్నాం. అభిమానం అడ్డొచ్చి పంపించలేకపోతున్నారు. పెళ్లి చేసి పీడ వదిలించండి అని అంటున్నాం. అవని పెళ్లికి అంగీకరించడం లేదు. ఎప్పటికి తేలుతుందో ఇది. అవని శ్రీకర్ మావయ్యని దక్కించుకోవాలన్న ప్రయత్నంలోనే ఉంది. మన ఇంటి నుంచి వెళ్ళదు, పెళ్లి చేసుకోదు. ఇప్పట్లో తెగదు మామయ్య ఇది. శ్రీకర్ గారి మీద నాకు నమ్మకం ఉందక్క. నువ్వేం కంగారు పడకు. నీకు నీ భర్త పైన నమ్మకం ఉందేమో, కానీ నాకు పరిస్థితులపైన నమ్మకం లేదు. అందుకే మెడలో తాళి బయటికి తీ, మ్యారేజ్ సర్టిఫికెట్ బయటికి తీ. నీ సమస్యకో ముగింపునిస్తాను. అందరికి నిజం చెప్పేస్తాను. తాళిని చూసి తెంచేయమనగల ధైర్యం వాళ్ళకుంటుందా? మ్యారేజ్ సర్టిఫికెట్ చూసి పెళ్లి చెల్లదని చెప్పే దమ్ము వాళ్ళకుంటుందా? ఆ రెండు ఆయుధాలతో నువ్వు పోరాటం చేయగలవు. నీకు నువ్వే న్యాయం చేసుకోగలవు. జాతకం కలవలేదు, రాత కలవలేదు అంటూ వాళ్ళు ఏ స్టేషన్ల చుట్టూ తిరిగినా, ఏ కోర్టు మెట్లెక్కినా న్యాయం నీ వైపే ఉంటుంది. నిన్ను ఎవరు ఏం చేయలేరు. భయపడకవని, నన్ను నమ్ము. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోద్దక్క. ఆవేశం నుంచే పోరాటాలు మొదలవుతాయి. ఆవేశం నుంచే ఉద్యమాలు మొదలవుతాయి.
కడుపు నిండి కాళ్ళు చాచుకొని కూర్చున్నప్పుడు ఏవి మొదలు కావు. ఇప్పుడు నువ్వు అడుగు వెనక్కి వేశావంటే పెళ్లినాడు నీ భర్త వెనుక నువ్వు వేసిన 7 అడుగులు వెనక్కి పడతాయి. అర్థం చేసుకోవని. కొన్ని దూరమైతే తెచ్చుకోగలం, కొన్ని దూరమైతే మాత్రం జీవితాంతం తెచ్చుకోలేము. ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి విందామా? సరే పదండి, పదండి. పదండి. ఇలాంటి అవకాశం మాకు ఎప్పుడు దొరకలేదు. చెప్పండి బాబు. జాతకం కలిసింది, నిశ్చితార్థం అయిపోయింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా కాబోతుంది. ఎందుకిలా ఆలోచిస్తున్నావు బాబు? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హలో అనడానికి కూడా మాట రావడం లేదా? మామూలు షాక్ కాదు కదా. ముందు నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకో. షాక్ నుంచి తేరుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే అవని. శ్రీకర్ గారిని తీసుకెళ్తున్నప్పుడు శ్రీకర్ గారి మనసంతా అక్కడే ఉంటుందని నిహారిక మనసుని కదిలించలేదు అని అనుకున్నాం. Am I right? నిహారిక గురించి తక్కువ అంచనా వేశావు. విశ్వామిత్రుడి తపస్సుని మేనక భంగం చేసినట్టు కొన్ని గంటల్లోనే ఎలా మార్చేసి ఐ లవ్ యూ చెప్పించుకున్నాను చూసావా? ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్, సినిమా ముందు ముందున్నాయి. సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? అంతకు దిగజారిపోతావా? చిచి! కూల్ బేబీ, కూల్. ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నా? అందులో సిగ్గు మాలిన పని, దిగజారుడుతనం ఏమున్నాయి? కాబోయే భర్త చేత ఐ లవ్ యూ చెప్పించుకున్నాను అంతే కదా. కాబోయే భర్తతో చెప్పించుకుంటే తప్పు. లోపలికి రావచ్చా సార్? అవని, నువ్వు పర్మిషన్ అడగడం ఏంటి? రా. ఏంటిలా సడన్ గా వచ్చావు? తమరి నిర్వాకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మిమ్మల్ని అభినందించి వెళ్దామని వచ్చాను. నేనేం చేశాను? సిగ్గులేదా మీకు? ఏమైంది? బుద్ధి లేదా మీకు? ఏమైందో చెప్పు. మనస్సాక్షి లేనే లేదా మీకు? విషయం ఏంటో చెప్పి తిట్టు. నేను చెప్పాలా? మీకు తెలీదా? ఆ చెత్త పని నేను నా నోటితో చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను నీ జ్ఞాపకాలతో బతుకుతాను, నువ్వు నా జ్ఞాపకాలతో బతికేయని ఒక లెటర్ రాసి నా మొహాన్ని కొట్టేసి
మీరా ఇంటికి వెళ్లి చేసిన పని ఇదేనా? అంటే ఆ పరిస్థితిలో ఇదే నా భయం అంతా. ఏదైనా వస్తే పరిస్థితుల ప్రభావం అంటున్నారు. రేపు పెళ్లి దాకా వస్తే ఇదే మాట అన్నారని నమ్మకం ఏంటి? ఆ సమయంలో నిజాన్ని బయట పెడతాను గాని తాళి మాత్రం కట్టలేను. నాకస్సలు నమ్మకం కుదరడం లేదు. అవని అలా అనకు ప్లీజ్. ఆ నిహారిక నాకు ఈ వీడియో పంపించి ఫోన్ చేసి ఎన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా? చచ్చిపోవాలనిపించింది. మీరు దానికి అంతలా సరెండర్ అయిపోతారని అస్సలు అనుకోలేదు. ఆ క్షణం తప్పలేదు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి గాని తప్పలేదు అంటారేంటి? మీరు ఆ పని చేయనని ఖచ్చితంగా చెప్పేస్తుంటే మీ మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండేవారా? ఎందుకంతలా భయపడిపోయారు? మీరు పరాయి ఆడదానితో అలా క్లోజ్ గా ఉంటుంటే నేనెలా తట్టుకుంటాను? నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తానంది. వీడియోల మీద వీడియోలు పంపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసింది. ప్రతిసారి నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నువ్వు కోపంతో నిరాకరించిన నీపై నాకున్న ప్రేమ పూల వర్షాన్ని కురిపించింది. ఇంక నీకు కోపం తగదు. నన్ను కరుణించు. కావాలని అడిగినదే ప్రాణం తను ఒకటే తెలియదే పా. అందుకే రేపు వెళ్ళి సుజాతకు సుజాత చెల్లెలకు బట్టలు పెట్టొద్దాం. కానీ సుజాత చెల్లెలెవరో మనకి తెలియదు కదండి. మనం ఎన్నిసార్లు అడిగినా సుజాత తన చెల్లెల గురించి చెప్పుండకపోవచ్చు. కాని రేపు వాళ్ళమ్మ పుట్టినరోజు కాబట్టి మన చిన్న మేనకోడలు సుజాత దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. మన ఇంట్లో సుజాత గురించి తెలిసిపోయిన విషయం ఈ పాటికి సుజాత తన చెల్లెలికి చెప్పేసే ఉంటుంది కాబట్టి తను కూడా మనతో బాగానే మాట్లాడుతుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ సుజాత ఇంటికి మనం వెళ్ళి అక్కా చెల్లెలిద్దరికీ బట్టలు పెట్టొద్దాం. సరేనా? సరేనండి. సుజాత చెల్లెలు కూడా అవనిలాగా ఉంటుందని శ్రీకర్ చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని నాకు ఆరాటంగానే ఉంది. రేపా కోరిక నెరవేరబోతోంది. పొద్దున్నే షాపింగ్కి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కుని వెళ్దాం. నిహారిక, ఎంత ముద్దొచ్చేస్తున్నావో. అయ్యో, నీ దిష్ట తగిలేలా ఉంది. శ్రీకర్ నిన్నిలా చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు, నో డౌట్. నా అందానికి తోడు నేను ప్రయోగించాల్సిన అస్త్రం తోడైతే నా ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుంది. తప్పేం లేదవని, కాబోయే వాళ్ళమే కదా. సిగ్గు లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నా. చేసుకోబోయే వాడి దగ్గర వదిలేస్తే మాత్రం తప్పే ఉండవని. ఈరోజు మేమిద్దరం ఒకే గదిలో
రొమాంటిక్ గా గడపబోతున్నాం. ఏయ్ నిన్ను! అరే నీకెందుకు అంత కోపం వస్తుంది? అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు శ్రీకర్ గారికి నా చేతులతో ప్రేమగా పాలు ఇవ్వబోతున్నాను. ఆ పాలల్లో కైపెక్కించే మత్తు మందు కలిపాను. ఆ పాలను తాగారంటే శ్రీకర్ గారు రెచ్చిపోతారు. నన్ను కౌగిల్లో బంధించి ముద్దుల వర్షం కురిపించి ఆ తర్వాత డాష్ డాష్ డాష్. ఇద్దరం ఒకటైపోతాం. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లైనా అలాంటి పనులు చేస్తుందా? ఏ ఆడపిల్ల చేయకపోవచ్చు, నేను చేస్తాను. అది పద్ధతేనా? కాదు. పద్ధతని ఎవరన్నారు? శ్రీకర్ గారి మీద నీకేమైనా ఆశలుంటే వదిలే. తెల్లారిందంటే సంపూర్ణంగా నా వాడైపోతాడు. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండదు. చాలా నీచానికి దిగజారిపోయావు. నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను వెంటనే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. కాసేపు నువ్వన్నట్టు నేను దిగజారిపోయానని అనుకుందాం. ఏం చేయమంటావు? శ్రీకర్ని దక్కించుకోవడానికి నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు. నేను ఈ విషయం ఎలాగైనా శ్రీకర్ గారికి చెప్పేసి ఆ పాలు తాగకుండా చేస్తాను. నీకు అవకాశం ఇవ్వనవని. తెల్లారేసరికల్లా గుడ్ న్యూస్ చెప్తాను. రెడీగా ఉండు. హలో ఏయ్ హలో ఏయ్ This number is currently switched off. Please try again later. ఇక నీకు నరకమే. ఎవరితో మాట్లాడుతున్నావు? మీకే ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను. ఏదో మార్కెటింగ్ కాల్. ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? మీకోసం పాలు తీసుకొచ్చాను, తీసుకోండి. నాకెందుకు? ఇవేవో మొదటి రాత్రి పాలలా ఫీల్ అయిపోకండి. నన్ను చూస్తుంటే కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలోకి పాలు తీసుకొచ్చినట్టు అనిపిస్తుందా? అదేం కాదులేండి, మీరేం కంగారు పడిపోకండి. తాగండి. నేను తాగుతానులే, నువ్వెళ్ళు. తొందరగా తాగి గ్లాస్ ఇవ్వండి, నేను తీసుకెళ్ళిపోతాను. హలో, ఎవరు? నేనే, నీ శత్రువుని.
నా నెంబర్ సేవ్ చేసి పెట్టుకో. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుంది. ఎందుకు చేశావు? శ్రీకర్ గారి ఫోన్ ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? మా మధ్య నీ ఫోన్ కాల్ డిస్టర్బెన్స్ ఎందుకని. అక్కడ ఏం జరగబోతుందని డిస్టర్బ్ కావడానికి? వాట్ డు యు మీన్? ఐ మీన్ నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు నాకు చెప్పినట్టు అక్కడేం జరగడం లేదు కదా. ఎదురుగా ఉండి చూసినట్టు మాట్లాడతావేంటి? కొన్ని నిజాలు తెలియడానికి ఎదురుగా ఉండాల్సిన అవసరం ఏముంది నిహారిక? అన్నట్టు ఒక విషయం అడగడం మర్చిపోయాను. శ్రీకర్ గారు గురక పెట్టి నిద్రపోతున్నారా? చెప్పు. ఎందుకు నిద్రపోతారు? ఎందుకంటే నువ్విచ్చిన మందు నీకు అనుకూలంగా పని చేయడం లేదు కదా, అందుకు. ఆ విషయం నీకెలా తెలుసు? ఎలా అంటే బాటిల్లోని మందు మారిపోయింది కాబట్టి. వాట్? షాక్ అయ్యావా? అయ్యే ఉంటావులే. నీ వశీకరణ మందు గురించి నాతో నువ్వు చెప్పకముందే నేను వినేశాను. శ్రీకర్ని అవనిని దూరం చేయడం ఈ ఇంట్లో కుదరడం లేదు కాబట్టి నా ఇంటికి తీసుకెళ్తున్నాను. శ్రీకర్ని నీతో పాటు తీసుకువెళ్తున్నందుకు నువ్వు లోపల సంబరపడిపోవచ్చు, కానీ శ్రీకర్ నీతో పాటు అక్కడున్నంతసేపు అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీనికి చాలా మత్తుంటుంది. ఇది తాగితే డీప్ గా మైకంలోకి వెళ్ళిపోతారు. నాకు దగ్గర కాని క్షణంలో దీన్ని ఉపయోగించుకుందామని తెచ్చుకున్నాను. మంచి సమయం చూసి శ్రీకర్ చేత తాగిస్తాను. తను మైకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా సొంతం చేసుకుంటాను. ఐ మీన్ కమిట్ అవుతాను. అదిగో అక్కడ. కూర్చోండి. చెప్పండి మేడం. మంచి గ్రాండ్ ఇయర్ గా ఉండే శారీస్ చూపించండి. ఓకే మేడం. మ్యారేజ్ కోసమా లేదంటే ఏదన్నా పండగ కోసమా మేడం? రేపు మా ఇంట్లో కర్వా చౌత్ సెలబ్రేషన్ ఉంది, అందుకే గ్రాండ్ గా ఉండాలి. ఓకే మేడం, చూపిస్తాను ఉండండి. ఈ ప్యాటర్న్ కొత్తగా వచ్చింది మేడం. ఫంక్షన్స్ లో చాలా బాగుంటుంది. శ్రీకర్ గారు, మీ డ్రెస్ ని నేను సెలెక్ట్ చేస్తాను. నా శారీ మీరు సెలెక్ట్ చేయండి. శారీ సెలక్షన్ లో నేను చాలా వీక్. నువ్వే సెలెక్ట్ చేసుకో. ప్లీజ్ అండి, మీరు సెలెక్ట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఒక మెమరీలా ఉండిపోతుంది. నన్ను ఇబ్బంది పెట్టక నిహారిక. పాపం మేడం అంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా సార్, సెలెక్ట్ చేయండి సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ బిజినెస్. సారీ సార్. ఎందుకు అమ్మాయి మీద అంత సీరియస్ అవుతారు? మన ఫ్యామిలీ మెంబర్స్ లో అవని లేదని ఇందాక అన్నానన్నా మీ కోపం? అదేం కాదు. మరెందుకు? నేను క్యాజువల్ గానే అన్నాను. ముందు నువ్వు శారీ సెలెక్ట్ చేయి. నువ్వు అవని గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఆ అవనిని ఫ్యామిలీ నుంచే కాదు, నీ మనసు నుంచి,
నీ ఆలోచనల నుంచి తొందరలోనే దూరం చేసేస్తాను. చూస్తూ ఉండు. అరే, అనుకోకుండా అందరం ఒకే చోట కలిసాం. మనం ఇలా కలవాలని ముందే రాసి పెట్టుంటుంది అంకుల్. అది నిజమేలే అమ్మా. నా కొడుకుని నీ ఇంటికి తీసుకెళ్ళి ఒక్కరోజే గడిచింది. అప్పుడే వాడి మనసు మార్చేసి షాపింగులకి తిప్పుతున్నావన్నమాట. అవునత్తయ్య. గ్రేట్. అదేం లేదమ్మా, రేపు నిహారిక వాళ్ళ ఇంట్లో కర్వా చౌత్ ఫంక్షన్ ఉంది. అందుకే అందరికీ బట్టలు తీసుకుందామని తీసుకొచ్చింది. అవునత్తయ్య గారు, మన 2 ఫ్యామిలీలకు బట్టలు తీసుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే. బయట వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడానికి మమ్మీ డాడీలు మాట్లాడుకున్నారు. ఫోన్ చేస్తారులేండి. అది సరే, మీరెందుకు వచ్చారు? మన ఇంట్లో ఇప్పుడేం అకేషన్ లేదు కదా. ఈ అవన్నీ ఏమైనా కావాలనే తీసుకొచ్చిందా? ఐ మీన్, మేమిక్కడికి వచ్చాము అని ఏదో రకంగా తీసుకొని వచ్చిందని నా అనుమానం. మీరిక్కడికి వచ్చినట్టు మాకు గాని అవనికి గాని తెలీదమ్మా. మేమే అవనిని బ్రతిమాలు తీసుకొచ్చాం. అవునమ్మా, రేపు శ్రీకర్ వాళ్ళ మేనత్త పుట్టినరోజు. అదేనమ్మా, నా చెల్లెలు పుట్టినరోజు. బట్టలు కొని సుభద్ర కూతురు మా సుజాత ఉంది కదా, తనకిద్దామని అనుకున్నామమ్మా. చీరల సెలక్షన్లో సాయంగా ఉంటుందని అవనని తీసుకొచ్చాం. ఆ విషయం తెలుసుకోకుండా ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా నిహారిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుంది అని అంటారు కదా, అలా ఉంది నిహారిక తీరు. అది మాత్రం నిజం. శ్రీకర్ గారు, ఏదో క్యాజువల్ గా అన్నాను నిహారిక. అవనిని తీసుకొచ్చి మంచి పని చేశారమ్మా. అంత మంచి ఏముంది శ్రీకర్ గారు? అవని సెలక్షన్ బాగుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుందనుకో. థ్యాంక్స్. ఓన్లీ థ్యాంక్సేనా? నిజంగా ఫోన్ మాట్లాడాలని వచ్చాడా, లేదంటే ఆ వంక పెట్టుకుని అవని దగ్గరికి పోయాడా? ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. పైగా మీరు నిమిషం కనబడకపోతే ఆ నిహారికకు రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. ఫోన్ వంక పెట్టుకొని వచ్చానులే. ఆ విషయం కనిపెట్టలేదనుకుంటున్నారా? నిహారిక మనంత అమాయకురాలు కాదు, దేశముదురు. డోర్ ఓపెన్ చేసి ఒకే ఒక ముద్దిచ్చేయి, నేను వెళ్ళిపోతాను. అదేమి కుదరదు. నేను బాగా గుర్తొస్తున్నాననే కదా ఉదయం ఫోన్ చేశావు. అక్క దగ్గరికి వెళ్తున్న విషయం గురించి చెప్పడానికి చేశాను, అంతే. అంతేనా? అంతే. మొత్తానికి అత్త చేతుల మీదుగా చీరని కొట్టేశావు. అంతా మీ దయ. ఇంక మీరు బయలుదేరితే నేను చీర మార్చుకుంటాను. ఎంతసేపు ఇలా? ఇక్కడేం చేస్తున్నారు?
నేను భయపడినట్టే అయింది. ఈయన నా మాట వింటే కదా. లేడీస్ ట్రయల్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను నిహారిక. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నారా? అవనితో మాట్లాడుతున్నారా? హలో సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. దిస్ ఇస్ టూ మచ్ నిహారిక. మీరే టూ మచ్ చేస్తున్నారు. మాట్లాడుకోవడానికి వేరే ప్లేస్ ఏం దొరకలేదా? అలా మాటల్లో పడి ఇలా వచ్చేసాను. దీనికి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? సరే వెళ్దాం పదండి. అవని అలా నడుచుకుంటూ వస్తుంటే సీతాకోక చిలుక ఎగురుకుంటూ వచ్చినట్టు అనిపించింది. ఏంటి శ్రీకర్ గారు సడన్ గా కవిలాగా మారిపోయారు? వదిలితే గ్రంథమే రాసేలా ఉన్నారే. కళ్ళతో చూసే అందాలను మనస్ఫూర్తిగా పొగడకపోతే మనశ్శాంతిగా ఉండదు నిహారిక. నన్నెప్పుడైనా ఇలా పొగడారా? నువ్వు నాలా అందంగా ఎప్పుడు కనిపించలేదేమో. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? అరే సరదాగా అని ప్రతి మాటను ఇలా సీరియస్ గా తీసుకుంటే ఎలా నిహారిక? అమ్మా, చీర ఎలా ఉందో చెప్పు. సుజాత చెల్లెలు అచ్చం అవనిలాగే ఉంటుందని చెప్పావు కాబట్టి అవనికి కుదిరినట్టే మా చిన్న మేనకోడలికి కూడా కుదురుతుంది. నువ్వైతే ఈ చీరలో మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ అంకుల్. అవును నిహారిక, ఇంతమందికి నచ్చి నీకు నచ్చకపోవటం ఏంటి? అందరికీ అన్ని నచ్చాలని ఏముంది శ్రీకర్ గారు? నాలోనూ చీరలోనూ లోపం లేదు శ్రీకర్ గారు. నిహారిక చూసే చూపులోని లోపం. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. సరే సరే, ఇంకాపండి, టైం అవుతుంది, బయలుదేరదాం. చీర మార్చుకునిరా అమ్మా. ఈ లోపు మేం బిల్ పే చేసేస్తాం. సరే ఆంటీ. ఏంటి అలా చూస్తున్నావు? చాలా ఓవర్ చేస్తున్నావు. నీకంటేనా? నిజంగానే సుజాత చెల్లెలివైనట్టు బిల్డప్ ఇస్తున్నావు. కంటేనే అమ్మ అని, తోడపుడితేనే చెల్లెలని ఎక్కడైనా రాసిందా ఏంటి? మనసులు మంచివైతే బంధాలు బలపడతాయి. నీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదులే. శ్రీకర్ని నా ఇంటికి తీసుకెళ్లాననే కుళ్ళుతోనే కదా రెచ్చిపోతున్నావు. నువ్వెన్నైనా ప్లాన్ చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. నీకేమవుతాడని ఇదంతా చేస్తున్నావు? అసలు నీ స్వార్థం ఏంటి? సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఈలోపు నీ సంగతి తెలుస్తాను. కలలు కనకు. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడం కూడా నాకు తెలుసు. ఆశలకు హద్దుండాలి. ఏ హద్దులు ఉండని బంధాలు కొన్నుంటాయి. రేపు నేను జల్లెడ్లో శ్రీకర్ గారిని చూస్తాను. నిశ్చితార్థం జరిగి సగం పెళ్ళైపోయింది. ఇక జల్లెడ్లో చూసేస్తే పూర్తి పెళ్ళైపోయినట్టే లెక్క. అదైన తర్వాత పందిర్లో పెళ్లి అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ అవుతుంది అంతే. ఫంక్షన్ అయిన తర్వాత మా బంధం బలపడుతుంది. మా మధ్యకు ఏ దుష్ట శక్తి వచ్చినా మమ్మల్ని విడదీయలేదు. నువ్వు గ్రహణంలా మారి నన్ను మింగేయాలనుకుంటున్నావేమో. నేనే నీ పాలిట గ్రహణమవుతాను. నువ్వు శాశ్వతంగా నీ ఉనికిని కోల్పోయేలా మింగేస్తాను. భయం వేస్తోందా? కాలి కింద భూమి కంపించినట్టు, తలపై పిడుగు పడినట్టు అనిపిస్తుందా? నేను దేవుణ్ణి నమ్ముకున్నదాన్ని. చివరి నిమిషంలోనైనా నాకు దేవుడి సహాయం అందుతుంది. నువ్వలా
అలా గాల్లో దీపం పెట్టుకొని కూర్చో. ఈలోగా నేను చేయాల్సింది నేను చేస్తాను. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయనే నమ్మకం ఏంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నేను చెప్పింది జరుగుతుంది. చూస్తూ ఉండు. తన రూపురేఖల గురించి ఇందాక నా కొడుకు చెప్పగానే అందాల బొమ్మలా ఉంటుందని మా ఊహల్లో కనిపించింది. తనని కలుసుకునే అదృష్టం మాత్రం నువ్వు మాకు కలిగించటం లేదు. నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక రోజున నీ చెల్లెల గురించి మాకు తెలుస్తుందిలేమ్మా. ఏంటి కన్ఫ్యూజన్? నాకు పిచ్చెక్కేలా ఉంది. సుజాత గారి చెల్లెల గురించి తెలిసిన రోజున మీ చేతులతో బట్టలు పెట్టచ్చు. ఇప్పుడైతే సుజాత గారికి ఇచ్చేయండి. ఆమె తన చెల్లెలకి ఇచ్చేస్తుంది. మా గురించి చెప్పి ఈ బట్టలు మీ చెల్లెలికిచ్చేయమ్మా. సౌమ్య లోపలికి వెళ్తుంది. పిన్ని అని పిలుస్తుంది. అప్పుడు బండారం బయటపడుతుంది. బాగున్నావా సౌమ్య? బాగున్నానంటీ. ఆంటీనా? ఏంటి ఘోరం? అబ్బా, బాగున్నారా సార్? బాగున్నారా మేడం? సారు మేడం కాదు, నానమ్మ తాతయ్య. సరేనా? సరే. మీరిచ్చిన బట్టల్ని నా చెల్లెలికి పంపిస్తాను. ఇక మీరు బయలుదేరండి. అవుని, బయలుదేరదామా? అంకుల్, నేను కాసేపు ఉండొస్తాను, మీరు వెళ్ళండి. సరే అమ్మా. వేద, పద. అమ్మా, సౌమ్య ఏమో ఆంటీ అంది, అవని ఏమో సుజాతని అండి అంది. అమ్మయ్యా, పెద్ద గండం నుంచి బయటపడ్డట్టయింది. నువ్వు గనక తెలివిగా కవర్ చేయకపోయింటే నేను నోరు జారుండేదాన్ని. ముగ్గురం గుడికి వెళ్ళి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని పూజ చేయించుకుని వద్దాం. పద. ఏంటలా దొంగ కోళ్లు పట్టేవాళ్ళ చూస్తున్నావు? పట్టేశా, దొంగల్ని కనిపెట్టేశా. మీ గుట్టు మొత్తం నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్లారే, వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు మీకేమవుతారో
అన్ని కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఓ రేపటి ఫంక్షన్ కి అవనిని అవాయిడ్ చేశామని బాగా డిసప్పాయింట్ అయ్యాడు గురుడు. నువ్వు నా ఇంటి నుంచి వెళ్లేలోపు అవనిని మరిపించేస్తాను. ఏంటి నువ్వు చేసిన పని? కాబోయేవాణ్ణి వెనుక నుంచి రొమాంటిక్ గా వాటేసుకున్నాను. డోంట్ డూ ఇట్ అగైన్. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. మీ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబోయే భార్యను చాటు నుంచి వచ్చి కౌగిలించుకోవడం, మాట నుంచి వచ్చి ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు జనరల్ గా ఈ జనరేషన్ అబ్బాయిలు చేస్తూ ఉంటారు. అలాంటివి ఆడపిల్లలకి థ్రిల్లింగ్ గా ఉంటాయి, లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోతాయి. మీరేమో కాంట్రాస్ట్ గా ఉన్నారు. సిగ్గు విడిచి నేను దగ్గరవుతూ ఉంటే దగ్గరికి తీసుకోవాల్సింది పోయి నాదేదో బ్యాడ్ క్యారెక్టర్ లా దూరం దూరం పెడుతున్నారేంటి? సి, అందరి సంగతి నాకు అనవసరం. నేను ఇంకొకరితో నన్ను కంపేర్ చేసుకోలేను. ఎవరైనా అలా కంపేర్ చేస్తే నాకసలు నచ్చదు. సో నాకిష్టం లేని పనులు జరిగినప్పుడు నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. దట్స్ ఆల్. ఓకే సార్, మీకు నచ్చినట్టే నడుచుకుంటాను, సరేనా? నువ్వేంటి మా అందరికంటే ముందు రెడీ అయిపోయావు? కొంపతీసి మాతో పాటు వస్తున్నావా ఏంటి? నన్ను అవనిని ఉండిపోమ్మని రాత్రి అమ్మమ్మ చెప్పింది కదా, మీతో ఎలా వస్తుంది? అదే కదా. పాపం ఆశ చావటం లేదనుకుంటా. అర్థమైంది. ఏమర్థమైంది? తొలి పంట జాతరకు కూడా రాలేదు అనుకున్నాం. 101 కొబ్బరికాయలు మొక్కుందని వచ్చేసింది. ఇప్పుడు కూడా అలాంటి స్కెచ్ ఏదైనా వేసిందేమోనని నా అనుమానం. అదంటే మన ఫ్యామిలీ ఫంక్షన్, ఇది నిహారిక వాళ్ళ ఇంటి ఫంక్షను. ఎలా కుదురుతుంది బావా? చెప్పలేం బామ్మర్ది. మట్టి దొరకాలే గాని చేములు ఎక్కడైనా పుట్టలు పెడతాయన్నట్టు అవకాశం దొరకాలే గాని అవని ఎలాగైనా సాధించుకుంటుంది. అంత సినిమా లేదు కానీ నువ్వు ఆవిడ గారికి అంత పబ్లిసిటీ ఇవ్వకు. అందరూ రెడీ కదా? రెడీ అమ్మా. ఇంతకీ ఆ బ్యాగ్ ఏంటి? కర్వా చౌత్లో నిహారికకివ్వాల్సినవి. అదేంటో చూడొచ్చా అత్తయ్య? టైం అవుతుంది, అక్కడికి వెళ్ళాక చూద్దాం. బయలుదేరండి. ఏదో క్యూరియాసిటీగా అడిగింది. చూపిస్తే అయిపోతుంది కదా నాన్న. సరే చూపిస్తానుండండి. మొదటిసారి వాళ్ళింటి పండక్కి వెళ్తున్నాం కదా, అందుకే నిహారిక కోసం ఈ చీరను తీసుకున్నాను. అంతేనా? అంతేకాదు, ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది. ఏంటది?
కర్వాచౌత్ పండగ అయిన తర్వాత నిహారికకి ఇద్దామనుకుంటున్నాను. చివరికి అద్దంలో నన్ను నేను చూసుకుని జాలిపడే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో ఆ ఫంక్షన్లో నిహారిక శ్రీకర్ గారిని జల్లెల్లో చూడకుండా ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. మరీ దయ్యంలా ఒక్కదాన్ని ఎలా తింటాను? ఆ అవనితో కలిసి తినడం ఇష్టం లేకపోయినా కంపెనీ కోసమైనా పిలుచుకోవాలి. నా తాళి కంటే ఆ నెక్లెస్ గొప్పది కాదు. అది అలంకారం మాత్రమే. మాది గొప్ప అనుబంధం. ఆ నిహారిక ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా శ్రీకర్ గారిని నా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయలేదు. అవని, టిఫిన్ చేద్దాంరా. జస్ట్ కంపెనీగా ఉంటావని రమ్మంటున్నాను. రా. నేను తినను. ఆకలిగా లేదా? ఉన్నా తినను. ఏ? ఎందుకు? ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసమా? నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు. మనమేం పూజలు చేయట్లేదు. కర్వా చౌత్ పండక్కి సంబంధించిన సాంప్రదాయాలు మనకి వర్తించవు. పాటించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఉపవాసం ఎందుకు? పండగ చేసుకునేది వాళ్ళు కదా. నేను పండగ నియమాలను పాటించాలనుకుంటున్నాను. అదేంటి? నువ్వు పండక్కి వెళ్ళటం లేదు కదా. అయినా సరే పాటించాలని అనుకుంటున్నాను. చూసేశారా? పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే బయట వాళ్ళకి కనిపించదా ఏంటి? శ్రీకర్ కోసం ఉపవాసం ఉంటా, వనవాసం అయినా పోతాను అని అక్కడ హాల్లో చెప్పి ఇక్కడ రూమ్లో దొంగ పిల్లిలా కేక్ తినేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఆకలి కాగలేకపోయానక్క. అందుకే లైట్గా తిందామని వచ్చాను. కేజీ కేక్ ఎదురుగా పెట్టుకున్నావు. లైట్ గా తింటావంటే ఇదేనా? పిచ్చి సాంప్రదాయాల మీద నమ్మకం లేకపోయినా ఉపవాసంకి ఎందుకు కమిట్ అయ్యాను అంటే పాయింట్ నెంబర్ 1, శ్రీకర్ నా చేయి నుంచి జారిపోకూడదు. పాయింట్ నెంబర్ 2, అక్కడ అవ్వని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే ఉపవాసమని బిల్డప్ ఇచ్చాను. లేదు అంటే నా వల్ల ఎక్కడవుతుంది. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి అక్క, ప్లీజ్. సర్లే, చెప్పం. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ వసంత గారు. అవని మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అవని లేకుండా జరుగుతున్న మొట్టమొదటి పండగిది. నువ్విక్కడ సంబరపడుతున్నావు కానీ మా ఆయన అంటున్నట్టు అవని అక్కడ ఏవో పావులు కదుపుతూనే ఉంటుంది. ఇంకేం చేయగలదు వసంత గారు? ఆ అవనిని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు నిహారిక. తల దూర్చడానికి ఏదో ఒక సందు చూసుకునే ఉంటుంది. ఏ వైపు నుంచి ఎలా ఎంటర్ అయిపోతుందో ఎవ్వరం చెప్పలేం. పెద్ద కిలాడి. కీడించి మేలెంచాలి. అవ్వని రాలేదని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా మూడ్ అంతా డిస్టర్బ్ చేయకండి వసంత గారు. నిహారిక,
అమ్మా నిహారిక, అత్తయ్య వస్తున్నాను. మీ అమ్మ నన్ను చంపుకు తింటుంది. తొందరగా మా పెళ్లి జరిగిపోతే అప్పుడు చెప్తాను. ఎందుకు పిలిచిందో వెళ్ళు. మీకు ఆకలేస్తే కేక్ లాగించేయండి, మొహమాట పడకండి. మేము నీలాంటి వాళ్ళం కాదు. మాటంటే మాటే, అస్సలు ముట్టుకోం. అవునవును, అస్సలు ముట్టుకోం. నా దగ్గర ఓవర్ యాక్షన్లు ఎందుకు వసంత గారు? రాత్రి 9 గంటలు దాటే వరకు ఉపవాసం ఉండడం చాలా కష్టం. కేక్ స్పెషల్ గా ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఉంది. నా మాట విని లాగించేయండి. అంతేనంటావా? అంతే. నేను వెళ్తాను, మీరు తొందరగా తినేసి వచ్చేయండి. లేదులే. ఏమైందా అని కంగారు పడ్డాను. అవని, ఐ మిస్ యూ సో మచ్. థ్యాంక్స్. నేనిచ్చింది తీసుకున్నావు, మరి నాకివ్వవా? ముద్దు ముచ్చట్ల సంగతి తర్వాత. ముందొక విషయం చెప్పండి. అక్కడ పూజ మొదలైందా? ఇంకా లేదు, కాసేపట్లో మొదలవుతుంది. అమ్మయ్యా. ఏమైంది? ఒక్క నిమిషం ఉండండి. ఏం చేస్తున్నావు? ఆగండి. కర్వా చౌత్లో ముందుగా భార్యలు భర్తలకు దీపపు హారతిస్తారు. మీరు పూజలో పడిపోయారంటే నాకు అవకాశం ఉండదు. అందుకే నిహారిక కంటే ముందు నేనే హారతినివ్వాలి. మీరు అలాగే ఉండండి. మీరెదురుగా ఉండుంటే మీ ఆశీర్వాదం తీసుకుని ఉండేదాన్ని. ఆనంద బాష్పాలే అక్షింతలు అనుకో. నువ్వు చేసిన పని వల్ల నాకు కలిగిన సంతోషమే నా ఆశీర్వాదం అనుకో. నీలా ఏ భార్య భర్త కోసం ఇంతలా తప్పించిపోదు. ఐఎమ్ సో లక్కీ అవని. ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. మీతో ముందుగా నేనే పూజను మొదలు పెట్టాను కాబట్టి ఇంకా నిహారిక ఏం చేసినా నా తర్వాతే అవుతుంది. నువ్వు ఇక్కడికొచ్చి నిహారిక కంటే ముందు జల్లెడలో నన్ను చూస్తే ఇంకా ఆనందపడిపోతాను. అంతటి అదృష్టం వస్తుందో లేదో, రాకపోతే ఇంతవరకే ప్రాప్తం అనుకుంటాను. నాకెందుకో నువ్వు వస్తావనే నమ్మకం కలుగుతోంది. అంతా దేవుడి దయ. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. నిహారిక వచ్చేలా ఉంది. బాయ్. బాయ్ అండి. రండి. రండి.
పీకల దాకా కేకులు తిని ఎవ్వరూ చూడకుండా కూల్ డ్రింకులు తాగి హారతులు ఇస్తున్నారు. మీ మొహాలు బండ. ఏం ప్రతిభక్తులేం మీవి. నోరు మూసుకునుండు, లేదంటే ముక్కు కోలుద్ది. అమ్మో వద్దులే. కర్వా చౌత్ లోని మొదటి ఘట్టం మొదలైంది. నా కాబోయే భర్తకి నేను హారతి ఇచ్చేశాను కాబట్టి ఇంక మన మధ్య ఏ అడ్డు ఉండదు. నువ్వు మొదటి స్థానంలో ఉన్నావని సంబరపడిపోతున్నావు. ఆ స్థానం ఎప్పటికీ అవనిదే నిహారిక. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. హారతి కార్యక్రమం అయిపోయినట్టే కదా వదినా? అయిపోయింది వదినా. ఇక అందరం బయటికి వెళ్ళాలి. తొందరగా పదండి, టైం 8:30 అవుతుంది. వదినా, మీరది తీసుకోండి. మీరు తీసుకోండి. తొమ్మిది గంటలకి నిహారిక శ్రీకరిని జల్లెడలో చూడాలి. ముహూర్త సమయానికి నా భర్తని నేను చూడగలిగాను. థ్యాంక్ యూ దేవుడా. ఎంటర్ ది డ్రాగన్. విలువైన వాటిని ఇలా చేజార్చుకుంటే ఎలా నిహారిక? ఎందుకొచ్చా? మా ఇంటికి ఎవరు రమ్మన్నారు నిన్ను? పండగ బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనుకున్నాం. నాశనం, అంతా నాశనం. నువ్వు రాకూడదని, నిన్ను తీసుకురావద్దని నిన్న అంతలా చెప్పాం. సిగ్గు లేకుండా ఎలా వచ్చావు? ఉమ్మేస్తే తుడుచుకుని పోయే రకం. సిగ్గెందుకుంటుంది? అవని ఇంకాసేపు ఇక్కడే ఉందంటే పాలల్లో విషపు చుక్క కలిసినట్టు అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. మాటలెందుకు? మెడ పట్టుకుని బయటికి గెంటేయండి. మా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండద్దు. పో బయటికి. ఆగవని. వదిన గారు, ఎందుకు ఆపుతున్నారు? అవనిని నేనే రమ్మన్నాను. మీరు రమ్మన్నారా? అవును. అవనిని ఇక్కడికి పొరపాటును కూడా తీసుకురావద్దు అని మమ్మీ నిన్న పర్టికులర్ గా చెప్పింది కదా అత్తయ్య. మరెందుకు రమ్మన్నారు? మీ మాటను మేము గౌరవిస్తున్నప్పుడు మీరు కూడా మా మాటను గౌరవించాలి కదా వేదవతి గారు. వియంకుల కంటే అవనే మీకెక్కువైందా? ఎందుకు నెత్తినెక్కించుకుంటున్నావమ్మా? పండగలు పూజలు అంటే అవనికి సంతోషం కాబట్టి అమ్మ చివరి నిమిషంలో పిలిచుంటుంది. ఇప్పుడు ఏమైపోయిందని? ఏమైందా? ఇదిగో ఇలా